మీరు నిజానికి పాపాలు ఒప్పుకున్నప్పటికీ కూడా అన్ని పాపాలు ఒప్పుకోరు. అన్ని పాపాలు తెలియదు. వెరీ సింగిల్ అంటే మైనర్గా ఉన్నటువంటి, లేదంటే మనకి తెలియనటువంటి స్లైట్ డిఫరెన్స్ ఉన్నటువంటి పాపాలు మనం ఒప్పుకోలేము. మనకు తెలియదు అసలు తప్పుగా ఎంతో మనం వాటిని. కానీ వాటిని కూడా ఏం చేస్తాడు ఆయన అంటే అర్థం ఏంటి? మేము ఎట్టా ఒప్పుకోని సంగతులు కూడా నువ్వు క్షమిస్తున్నావు కాబట్టి మేము నువ్వే క్షమించేయండి మళ్ళీ కుదరదు. ఇది గమనించండి. ఏం చేయాలి మనం? ఒప్పుకోవాలా. ఒప్పుకుంటే అప్పుడు మనం సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి, దుర్నీతి అనేది పాపం అని అనిపిస్తుంది చాలాసార్లు. అంటే ఏంటి దుర్నీతి అంటే ఏంటి అని అడిగంటే ఏం చెప్తారు? దుర్నీతి అంటే రాజకీయ నాయకులు చేస్తారు అదే, అది కాదు. వాస్తవం దుర్నీతి అంటే ఏంటి? ఆయన మీద ఆధారపడకుండా మనం చేసే ప్రతి పని దుర్నీతే. ఎందుకంటే మనం చేసే ప్రతి పని విషయంలో ఎవరికి ధైర్యం వచ్చింది? మనకే వచ్చింది ధైర్యం. నీ మీద నీకు ధైర్యం వచ్చిందంటే ఎవరిని వదిలేసినట్టు? ఆయన వదిలేసినట్టే. శత్రువు ఎప్పుడు కూడా ఎవరిని లేపుతాడు తెలుసా? మనల్నే లేపుతాడు. కానీ మనకున్న ధైర్యం ఎక్కడి నుంచి రావాలి తెలుసా? ఆయన దగ్గర నుంచి రావాలి. అట్లా వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. అట్ ద సేమ్ టైం మన ధైర్యం కూడా మనతో పాటు కలిసి ఉంటాం. ఈ చక్కటి విధానాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. అంటే ఇది అరిగిపోయిన రికార్డులకు ఎప్పుడు వేస్తూనే ఉంటాం. వాస్తవం అది నిజమే. అది ఎప్పుడు కూడా అవసరమే మనకి. ప్రతిరోజు మనం ఎక్కడ తప్పిపోతున్నాం మనం తెలియకపోతే నన్ను క్షమించని ఎలా అడుగుతారు? అందరూ అడుగుతున్నారు కాబట్టి మనం అడుగుతావా క్షమించమని? మనం ఎక్కడ తప్పిపోతున్నాం? నీ మీద ఆధారపడి పని చేయలేకపోతున్నాం. ప్రభు నన్ను క్షమి. ఈ రకమైనటువంటి డిఫరెన్స్ ఆత్మ సంబంధమైన వలయంలో ఉండేలా చేస్తుంది. అప్పుడు ఏం చేద్ది తెలుసా? పొరపాట్లు జరిగినప్పటికీ కూడా అందులోనే చక్కబెట్టబడతా ఉంటాయి. యాక్చువల్ కిందకు వచ్చి పడిపోము మనం యాక్చువల్ కదా. సో అట్లా దేవుడు మనల్ని ఉన్నతమైన శిఖరంలో పెట్టి అక్కడక్కడే సరి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్, సరే. బైబిల్ స్టడీ కోసం పోయిన వారం ఎక్కడ విడిచిపెట్టాం? మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఇది చాలా పెద్ద చాప్టర్ అయినందున భాగాలు మనం తీసుకుంటా ఉన్నాం. 57వ వచనం నుంచి 57వ మనం 68 వరకు మనం మార్చి చదువుదాం. 57వ వచనం నుంచి 68వ వచనం వరకు మనం మార్చి చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 57 నుంచి 68 వరకు మనం మార్చి చదువుతాం. యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడు ఆయన కైప యొద్దకు ఆయన తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగుడి వరకు ఆయన దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతం ఏమోనో అని చూడవాలని బంటోటుతో కూడా కూర్చుంది. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవాలని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యం వెతుకుచుండ్రి. కానీ అబద్ధ సాక్ష్యం ఏమి దొరకలేదు. తుదకిద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయం పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలనని చెప్పనని ప్రధానికి లేచి నువ్వు ఉత్తరమేమి చెప్పవా? వీరు నీ మీద పలుచున్న సాక్ష్యం ఏమన్నాడుగా. యేసు ఊరకున్నాడు. అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూచి నువ్వు దేవుని కుమారుడు అని క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నేను. అందుకు యేసు నీవన్నట్టే ఇందుకు వాడు సర్వశక్తిని గురిపాసం కూర్చుంటూ ఆకాశ మేఘాడు వచ్చి నువ్వు చూద్దానని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రం చెప్పుకొని వీడు దేవదోషం చేశాను, మనకి ఇక సాక్షులతో పనేమే, ఇక ఈ దోషను మీరు ఇప్పుడు విన్నారు, మీకేం తోచున్నదని అడిగాను. అందుకు వారు వీడు మరణం పాత్రుడని. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయన బుద్ధిరి కొందరు ఆయన అరచేతులతో కొట్టి క్రీస్తు నేను కొట్టినవాడు ఎవడో ప్రవచనం. గడిచిన పోర్షన్లో మనం ఏం చూసామంటే ఇస్కరియోతు యోధా గెత్సెమనే తోటలోకి వచ్చి మన ప్రభువైన యేసుక్రీస్తుని మరి అప్పగించినప్పుడు వీళ్ళు వెంటనే ఈయన ఎక్కడికి తీసుకెళ్లారు? ప్రధాన యాజకుడు అయిన కైపని ఇంటికి తీసుకెళ్లారు. ఎందుకంటే వాస్తవానికి సైనికులు కత్తులు గుదిలు తీసుకుని వచ్చినప్పటికీ కూడా రోమన్స్ అనేవాళ్ళు వీళ్ళకి డైరెక్ట్గా రోమన్ దగ్గరికి తీసుకెళ్ళలేదు. ఆయన ఎక్కడ తీసుకెళ్లారు? యాజకుడి దగ్గరికి ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళారు. ఎందుకంటే అసలు ఈయన మీద కేసు ఫైల్ చేసింది ఎవరంటే యాజకులే యాక్చువల్గా. సో ఇప్పుడు ఈ మతాధికారులు అందరూ కూడా రోమన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమన్నారంటే మీరు మాకు బలగాన్ని ఇవ్వండి, మేము ఆయన పట్టుకోవాలి అని చెప్పారు యాక్చువల్. సో ఇప్పుడు అట్లాగా ఆయన వాళ్ళ దగ్గర నుంచి బలగాన్ని తెచ్చుకొని ఈయన పట్టుకొని వెంటనే ఎక్కడికి తీసుకెళ్లారంటే ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఎందుకని అంటే
యాజకులు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఒకరికి తీర్పు తీర్చాలంటే వాళ్ళ కళ్ళ ముందు ఏముంటుందో తెలుసా? ధర్మశాస్త్రం ఉంటుంది. ధర్మశాస్త్రం ఉంటుంది. ఈ ధర్మశాస్త్రం అనుసరించే వాళ్ళు ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. ధర్మశాస్త్రం లేకుండా తీర్పు తీర్చారంటే వీళ్ళు ధర్మశాస్త్రం విరుద్ధంగా నడుచుకున్నట్టు, కాబట్టి ధర్మశాస్త్రం వీళ్ళకి తీర్పు తీర్చేది. సో అందుకని ధర్మశాస్త్రం ఎప్పుడు ఉంటుంది? ధర్మశాస్త్రం ఎట్టు ఉంటుంది, అట్టు ఉంటుంది అని ఎన్నో విషయాలు ఉంటాయి వాస్తవానికి. ఇంకా చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఉంటాయి. నువ్వు ఒకటి ఎద్దు వచ్చి నీ యొక్క ఆస్తిని, ప్రాపర్టీని పాడు చేసింది అనుకోండి, దానికి ఏం చేయాలో కూడా ధర్మశాస్త్రం రాస్తుంది వాస్తవానికి. నీకే తెలియకుండా ఆ ఎద్దుని నువ్వు గుద్దినప్పుడు చచ్చిపోయింది అనుకోండి, వాస్తవానికి ఆ ఎద్దుకు బదులు నువ్వేం చేయాలో కూడా దాంట్లో కూడా రాస్తుంటుంది. చాలా క్లీన్గా రాస్తుంటుంది. కాబట్టి ధర్మశాస్త్రం పెడతారు. సో ధర్మశాస్త్రం కోసం ఆయన తీర్పు తీర్చడానికి ఆయన దగ్గర తీసుకెళ్ళి, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి, నిజానికి ఇలా ధర్మశాస్త్రం తెలుసా? ధర్మశాస్త్రం తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏమన్నారు ఒకసారి అంటే, విశ్రాంతి దినం నువ్వు పని చేస్తున్నావు, విశ్రాంతి దినాన్ని నువ్వు వైలేట్ చేస్తున్నావు అని చెప్తే ప్రభు ఏమన్నాడు తెలుసా? విశ్రాంతి దినానికి కూడా మనిషి కుమారుడు ఏమై ఉన్నాడంటే ప్రభువై ఉన్నాడు అని చెప్పాడు. అంటే విశ్రాంతి దినాన్ని మీరినప్పటికీ కూడా యాజకులు దోషులుగా ఎంచబడరు కదా. సో విశ్రాంతి దినాన్ని మీరినప్పటికీ కూడా మనిషి కుమారుడు దోషిగా ఎంచబడ్డు కదా. విశ్రాంతి దినం ఎవరి కోసం? మనుషుల కోసం, అంతేగాని మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు. అక్కడ చెప్పినప్పుడు అర్థం ఏంటంటే, వాళ్ళకే తెలియని పెద్ద సత్యాన్ని ఎవరు చెప్పారు? ఆయన చెప్పాడు యాక్చువల్గా. ఇంకా ఆ పోర్షన్ వచ్చినప్పుడు మనం కొన్ని మాట్లాడుకున్నాం, అవన్నీ ఇప్పుడు మాట్లాడడానికి లే. అసలు నిజానికి అక్కడ ఏం చెప్పారంటే, దావీదు తన యొక్క సన్నిధి రొట్టెల్లో ఉన్నటువంటి ఆ రొట్టెలు, ప్రత్యక్ష గుడారం రొట్టెలు ఎవరు తినకూడదు, బట్ కానీ ఏం చేశాడు? ఆయన తిన్నాడు. తిన్నప్పటికీ కూడా అతను ఏమయ్యాడు? దోషిగా ఎంచబడలేదు. అలా ఎలా అనే ఆ విషయాన్ని ప్రభు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళు తెలుసుకున్నాయి వాస్తవాన్ని. మీరు గమనించండి, ఇలా చేసినప్పుడు ధర్మశాస్త్రం వీళ్ళకంటే ఎవరికి ఎక్కువ తెలుసు? వాస్తవానికి ప్రభుకి ఎక్కువ తెలుసు. కానీ వీళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తెచ్చుకొని కూర్చుంటారు. చాలాసార్లు జరిగేది ఇదే వాస్తవానికి. సరే పక్కన పెడతాం అట్లా. సో మొదటి వచ్చిన చదువుతుంది, 57 వచ్చిన. ఈ కంపెనీ అంతా అక్కడ ఉంది. ఏ కంపెనీ? ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పెద్దలు. నిజానికి ప్రీవియస్ చాప్టర్స్లో వీళ్ళందరికి విరోధంగా మాట్లాడింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. వాస్తవానికి 21st చాప్టర్లో యాజకులను ఉద్దేశించి తప్పుగా కాదు, వాళ్ళ దృష్టిలో ఈయన రైట్ మాట్లాడినప్పుడు ఎవరు కోపం వచ్చింది? ప్రధాన యాజకులకు కోపం వచ్చింది. ఈయన ఎట్లా సంహరించవా అని ఆలోచన చేశారు. శాస్త్రుల పరిశీలన అయితే మామూలుగా మాట్లాడలేదు ఆయన. అయ్యో శాస్త్రులారు, పరిశీలారా, మీరు ఎంత దుర్మార్గులు వాస్తవానికి. దోమ లేకుండా ఒడిగట్టి ఒంటిని మింగువారు మీరే కదా వాస్తవానికి. అయ్యో వ్యభిచారులని శాస్త్రులారు, పరిశీలారా, అయ్యో వేషధారులారా, ఇట్లా మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఆయన్ని ఏం చేయాలని కూర్చుంటారు? కక్ష తీర్చుకోవాలని కూర్చుంటారు. ఇది ఆయన తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఆయన ముందుగానే చెప్పాడు, మనిషి కుమారుడు ఎవరి చేతిలో అప్పగించబడతాడు? వీళ్ళ చేతిలో అప్పగించబడతాడు. వీళ్ళ గురించే మాట్లాడుతున్నాడు ఆయన. కానీ స్టిల్ ఎవరి చేతులు తీర్పు తీర్చబడాలి? ఆయన వీళ్ళ చేతులను తీర్పు తీర్చబడాలి. ఈ విషయాలన్నీ ప్రభు ఎరుగును. కానీ సత్యం కాకుండా చెప్పకుండా ఉండలేదు. మీరు గమనించండి, సత్యం ఎప్పుడైతే మాట్లాడతామో వెంటనే ఈ లౌకికమైన విషయాన్ని మనల్ని ఎప్పుడు కూడా ఏం చేస్తుంది తెలుసా? ఇదే చేస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దాం? తెలివిగా సత్యం మాట్లాడకుండా స్కిప్ చేద్దామా? అలా చేయకూడదు. వాస్తవానికి ఖచ్చితంగా మనం ఎట్లా ఉండాలా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు లాగానే ఉండాలా, ఎటువంటి సందేహం లేదు. మన ప్రభువుకి అన్నీ తెలుసు, ఆయన దారి ఏంటో క్లియర్గా తెలుసు. కానీ మనం ఎట్లా ఉన్నామండి? చాలాసార్లు ఈ దారిని చూసినప్పుడు మన దారి మార్చేసుకుంటాం. మనుషులకు తగ్గట్టుగా ఉండడం అనే కొంత బలహీనతను కలిగి ఉంటాం తెలియకుండా. మనం చాలాసార్లు సత్యాన్ని గట్టిగా మాట్లాడే వాళ్ళ జీవితంలో ఎదురయ్యేది ఏంటంటే ఇదే వాస్తవానికి. వీళ్ళు సత్యాన్ని నిక్కచ్చిగా మాట్లాడుతున్నామనే సంతోషంలో ఉంటారు. కానీ తెలియకుండా వీళ్ళ కోసం ప్రిపేర్ అయ్యేది ఏంటో తెలుసా? సిలువ రెడీ అవుతూ ఉంటుంది వాస్తవానికి. మనకి ఇది అర్థం అవ్వాలి. కానీ వాస్తవానికి మన ప్రభువుని యేసుక్రీస్తు వెనక తగ్గిన ఆయన కాదు. ఆయనకి తెలుసు ఖచ్చితంగా ఈ మనుషుల దగ్గరికి వెళ్ళి నేను నిలబడాలి ఒక రోజు అని. కానీ అదే సమయంలో ఆయన వెనక తగ్గాడా? ఎన్నటికీ వెనక తగ్గలేదు. ఇదంతా చూస్తే న్యాయమే కదా. అంతేకాదు, నువ్వు ఇట్లా చేసావు కాబట్టి నీకు ఇది జరగాల్సిందే అని చెప్పేవాళ్ళు లేరా? చాలామంది ఉంటారు వాస్తవానికి. కానీ ఏది న్యాయం ఇందులో? ఆయన ఏమాత్రం తప్పు చెప్పలేదు, మరి ఆయనకి శిక్ష ఎందుకు విధిస్తారు? వీళ్ళు అడగగలిగినడు ఒక్కరు కూడా లేరు వాస్తవానికి. వీళ్ళందరూ రెడీ అయ్యారు ఆయన ఏం చేయాలని, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయాలని వాస్తవానికి. చూడండి, ఆ ఒక్క వచనంలో ఆయన మీద ఎంత కుట్ర చేయాలని రెడీగా ఉన్నారనేది చూడండి. సరే ఇదంతా పక్కన పెడితే నిజానికి కుట్ర చేసింది ఎవరో తెలిసే? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిశీలు కాదు, ఎవరు? మనమే. వాస్తవానికి ఎవరు? మనమే కుట్ర చేసాం. అక్కడ రాస్తుంటుంది యాక్చువల్గా, రోమీలు నిన్ను చంపారని నేను అనుకున్నాం, యాజకులు మమ్మల్ని చంపారనుకున్నాం, కానీ యాక్చువల్గా మా పాపాలు
మిమ్మల్ని ఏం చేసినాయి? పట్టించినాయి. మిమ్మల్ని మా పాపాలు నిన్ను ఏం చేసింది తెలుసా? పట్టించినాయి. మనకు తెలుసు వాస్తవానికి ఆయన మాట్లాడగలిగే మాటలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఈయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకని? ఉద్దేశపూర్వకంగా ఆయన ఏం చేస్తుంది తెలుసా? తను తాను మన నిమిత్తమే అప్పచెప్పుకుంటాడు. కానీ కాంట్రాస్ట్లో అక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయాలు కనపడుతున్నారు. శాస్త్రులు వీళ్ళు పెద్దలు కనపడుతున్నారు. కానీ వాస్తవానికి మన పాపం అంతా ఎవరి మీద మోపబడింది? ఆయన మీద మోపబడింది. నిజానికి కుట్ర చేసింది ఎవరంటే మనమే. మీరు గమనించాలి, మన లైఫ్లో మనం ఊరకనే రక్షించబడలేదు. ఆయన చేసి ముగించినటువంటి ఆ త్యాగం నుంచి మనం రక్షించబడ్డాం. దానికోసం ఆయన ఎన్నో పరిస్థితులు కొన్ని వెళ్ళాల్సి వచ్చింది. బయటికి కనబడే చిత్రపటం ఇదే, కానీ ఇంటర్నల్గా ఆత్మ సంబంధం ఉన్న చిత్రపటం ఏంటంటే మన పాపాలను ఆయన మీద మొప్పపడుతున్నాయి. ఇది మనకు అర్థం అవ్వాలి. రైట్, నెక్స్ట్ చదువు చూడండి. రైట్, ఈ వచ్చినాను మనం తర్వాత ఆలోచించేద్దాం. 59 వచ్చిన చదువుతాం. చాలు, వాస్తవాన్ని గమనించండి. ప్రధాన యాజకుడు, మహాసభ వారందరూ యేసుని చంపవాలని ఆయన విరోధంగా అబద్ధ సాక్ష్యం ఏం చేస్తున్నారు? గ్యాదర్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎందుకని అబద్ధ సాక్ష్యం గ్యాదర్ చేయడం? ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్పుద్ది, 2-3 నోటులు మాత్రమే మరణాన్ని ఏం చేయాలా? ఆయన విధించాలా. 2-3 సాక్ష్యం కరెక్ట్గా లేదనుకోండి, మరణం శిక్ష విధించడానికి కుదరదు. ద్వితీయోపదేశ కాండంలో రాసుంటుంది అన్నమాట. 2-3 సాక్షులు చెప్పాలా. 2-3 సాక్షులు చెప్పకపోతే వాళ్ళ సాక్ష్యాన్ని నువ్వు ధృవీకరించకూడదు. వాస్తవానికి ధర్మశాస్త్రం ప్రకారం 2 సాక్షులు కావాలి. అందుకని ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఎదుగుతున్నారు? ఎవరి కోసం? సాక్షుల కోసం ఎదుగుతున్నారు. మీరు గమనించండి, అబద్ధ సాక్ష్యం డైరెక్ట్గా రాశారు ఇక్కడ. వాస్తవానికి వీళ్ళు చూడండి, వాళ్ళ మనసులో సాక్ష్యం కోసం ఎదురు చూస్తున్నట్టున్నారా? అసలు యాక్చువల్ విషయం ఏంటో తెలిసే, నువ్వు సాక్ష్యం ఎవిడెన్స్ ఉన్నప్పుడు నువ్వు ఆయన అరెస్ట్ చేయాలి లెక్క ప్రకారం. అవునా కదా? ఎవిడెన్స్ లేకుండా నువ్వు అరెస్ట్ చేస్తే కుదిరిద్ది అనుకున్నారా? నోటీస్ ఇవ్వాలి అంతే. వాస్తవానికి ఎవిడెన్స్ లేకుండా నువ్వు ఏం చేయకూడదు, ఆయన అరెస్ట్ చేయకూడదు. వీళ్ళు ఏం చేసేది తెలుసా? అరెస్ట్ చేసి లోపల తీసుకెళ్ళి ఇప్పుడు ఎత్తుతున్నారు ఎవిడెన్స్. ఇది ఖచ్చితంగా ఎంత క్రూరత్వం కదా. మీరు గమనించండి, వాళ్ళ మనసులో ఒకసారి తొంగి చూడండి, అది ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళకి ఆయన శిక్షించాలని ఉంది, బట్ కానీ లిటరల్గా వాళ్ళకి సాక్ష్యం అనేది లేకపోతే శిక్షించే అధికారం వాళ్ళకి లేదు. వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన శిక్షించడానికి కావాల్సిన ఏర్పాట్లు ఎదుగుతున్నారు. చాలాసార్లు అక్కడ విషయం ఇలాగే ఉంటుంది. మనం కూడా చాలాసార్లు ఇంతే. ఎట్లాగో తెలిసే, మనం అనుకున్నది చెప్పడానికి ఎన్నో విషయాల్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం యాక్చువల్గా. కానీ నిజానికి ఆ విషయం అక్కడ లేకపోతే మనం ఎందుకు ఎట్లా చేయాలి అని మాత్రం ఆలోచిస్తాం. ఎందుకో తెలుసా? మనం అనుకున్నది చేయడానికి మనకు ఒక ఎవిడెన్స్ కావాలి. మనం అనుకున్నది చేయడానికి ఎవిడెన్స్ లేకపోతే ఏం చెప్తుంది తెలుసా? ఏదో ఒకటి క్రియేట్ చేస్తాం వాస్తవానికి. అప్పుడు మనం ఎట్లా ఉన్నాం తెలుసా? అచ్చం వీళ్ళలాగే ఉన్నాం. ఉదాహరణకి అంటే నేను ఎలా చెప్తా ఉంటాను చాలాసార్లు. కొంచెం ఒక చోట మందిరం కడుతున్నప్పుడు అది చాలా చిన్నది, అది మందిరం అని చెప్పాలి. 2 గోళ్ళ కట్టిన మందిరం అనే చెప్పాలి. కడుతుంటే ఆ ఇంటి ఓనర్ గారు ఆయన ఉన్నారు. ఆయన మా స్నేహితుడే వాళ్ళ అబ్బాయి. అయితే అక్కడ ఏం రాయాలంటే ఈ గుళకరాళ్ళు కావాలి, అవి కంకర్రాళ్ళు కావాలి, చిన్నవి. అవి రావట్లేదు. ఇదంతా ఎన్నిసార్లు చెప్పిన రాకపోయేసరికి ఒకసారి నిన్న చెప్పాము, వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, ఆయన ఒక్కసారి కూడా ఆయన నోట్లోంచి గుళకరాళ్ళు అనే పదం రాలా, ఇదండి కంకర్రాళ్ళు అనేది రాలా. అసలు దాని గురించి ఆయనకి పట్టింపే లేదు. పొద్దున్నే వచ్చి నేను మొత్తుకుంటున్నా కంకర్రాళ్ళు లేవు అని చెప్పి గట్టిగా అందరి ముందు మాట్లాడతాడు ఆయన. చూడండి, ఇది ఎలా ఉందంటే, ఎవరి ముందు కూడా ఆయన కంకరాలు కావాలి, మనకి రేపు పొద్దున్న పని ఆగిపోతుంది కదా అనే ఆలోచన లేదు ఆయనకి. అసలు పట్టించుకోడు. ఎందుకంటే ఆయనకి వేరే పనులు ఉంటాయి. సాయంత్రం అయ్యేపటికి ఆయన ఒక్కడే వెళ్ళి ఒక చోట చేస్తూ ఉంటాడు అనమాట. వాస్తవానికి ఆయనకి అసలు వేరే పనులే లేవు వాస్తవానికి. అట్లాంటిది తెల్లారు వచ్చేసరికి ఆయన ఏమన్నాడు తెలిసే, అయ్యా బాబు, నేను కంకరాల కోసం నిన్నటి నుంచి మొత్తుకొని నేను ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. అసలు ఈ మాట పెద్ద విశేషమేం కాదు, జనరల్గా మాట్లాడతారు అందరూ కదా. కానీ నిజానికి అది ఎలా ఉందో తెలిసే, అతను చాలా తక్కువగా జ్వరపడుతున్నాడు అందులో వాస్తవానికి కదా. అసలు దానికి ఏ బాధ్యత లేదు, బట్ జ్వరపడుతున్నాడు అంతే కదా. ఇంకొకసారి ఏం జరిగిందంటే, గుడ్ ఫ్రైడే రోజు వాళ్ళ ఇంటి మీద చర్చ్ కాబట్టి వెళ్తుంటే, ఈయన ఆ రోజు అంతకుముందు రోజు చాలా భిన్నంగా ప్రవర్తించాడు. భిన్నంగా అంటే ఆయన పని మీద ఆయన ఉన్నాడు గట్టిగా.
చాలా బాగా వేగంగా. తెల్లారి నేను చూడంగానే అయ్యా నాకు ఎంతో బాధ అయ్యా, యేసు సిలువ పడ్డాడు గట్టిగా మాట్లాడుతాడు నాతో. వాస్తవం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పిల్లలందరూ వచ్చి సతీష్ అన్న తెలుసులే నువ్వేం చేస్తావు అని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఆయన నన్ను చూడగానే ఏం మాట్లాడుతూ తెలుసా, అయ్యా నాకు యేసు పడ్డ బాధ ఆయన సిలువ వేసి తట్టుకోలేక నేను ఈ పని చేస్తున్నాను అయ్యా అంటున్నాడు. ఆయన ఏ పని తాగుతున్నాడు, ఏం చెప్తాడని తాగుతున్నాడు. ఇప్పుడు చూడండి వీళ్ళు ఎవరు, ఆయనకి అన్ని తెలివితేటలు ఏంటబ్బా అనుకున్నాను నేను యాక్చువల్గా. ఏం తెలివితేటలు, ఆయన ఏదైతే చేయలేదో ఏదేటి గురించి అయితే మాట్లాడలేదో వెంటనే ఆయన చేస్తాం తెలుసా దాన్ని ఆత్మ చేసుకుంటున్నాడు. మీరు గమనించండి, తాము ఏదైతే చేయాలనుకుంటారో దానికోసం ఎవిడెన్స్ క్రియేట్ చేస్తారు. యాక్చువల్గా దానికోసం ఏదో ఒకటి రెడీ చేస్తారు. మానవులుగా మనం కూడా చాలాసార్లు ఇట్లానే ఉంటాం. కొన్నిసార్లు జ్వరపడతాం వాస్తవానికి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద లీగల్గా ఎటువంటి ఎవిడెన్స్ లేదు ఆయన తప్పు చేశాడని. కానీ వాస్తవానికి వీళ్ళు 2-3 సాక్షులను ఏం చేయాలంటే క్రియేట్ చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మానవ మనుషులు ఇంతే, వాళ్ళ లోపల కక్ష ఉంటుంది, దాన్ని క్రియేట్ చేసుకోవడానికి, దాన్ని సరి చేసుకోవడానికి ఎవిడెన్స్ క్రియేట్ చేస్తారు. ఇది నిజంగా యథార్థత అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టే. మన మనస్సాక్షి చెప్పుద్ది వాస్తవానికి మనం తప్పు చేస్తున్నాం అబ్బా, తప్పుగా మాట్లాడుతున్నాం అబ్బా. ఉదాహరణ చూడండి, ముఖ్యంగా నేను ఇలా చెప్తాను అంటే, కొంతమంది స్త్రీలు వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో చెప్పే బదులు ఇంకొకరికి చెప్పేటప్పుడు ఖచ్చితంగా చాలా యాడ్ చేస్తారు. ఏం జరిగింది తెలుసా, ఖచ్చితంగా చాలా విషయాలు యాడ్ అవుతాయి. అంతేకాదు వీళ్ళకి నచ్చని విషయాలు ఏం తెలుసా పూర్తిగా లెస్ కూడా చేస్తారు. అసలు జరిగింది ఏంటో తెలుసుకోవాలంటే అవతల పార్టీని కూడా కనుక్కుంటే అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక మనుషుడు తను ఏం చేయాలనుకుంటున్నాడో దాని గురించి చేయడానికి ఎవిడెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఇలా క్రియేట్ చేయడం ఉంది స్పిరిచువల్ లైఫ్లో కూడా చాలా విపరీతం జరుగుతూ ఉంటుంది. మన లైఫ్లో మనం అర్థం చేసుకోవాలి. యథార్థత అనే పదాన్ని మనం మిస్ అయ్యామంటే మన కళ్ళ ముందు మనం దేవుడి యొక్క పనిని చేయడానికో లేదా దేవుడి ముందు ఆయన చెప్పిన పని చేయడానికి కావాల్సిన ఎటువంటి అధికారం మనకు లేదు. మన ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన మీద దోషారోపణ చేయడానికి చాలా మంది సాక్షులు తీసుకొచ్చారు. ఎవరు సెట్ కావట్లా. ఎందుకని, ఏది బలమైన కారణం అవ్వట్లేదు. అప్పుడు 2 వచ్చారంట. వచ్చేమన్నారు యాక్చువల్గా మీరు గమనించండి. 60వ వచనం. రైట్, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతా అని చెప్పాడండి, అది మేము విన్నామని చెప్పి దాన్ని పెద్ద విషయం చేసి మాట్లాడారు. నిజానికి దేవాలయం అనే దాని గురించి జాన్ ఏం చెప్పారంటే, ఆ వచనాన్ని మనం చూడట్లేదు ఇప్పుడు. ఈ దేహం అనే దేవాలయాన్ని మీరు పడగొట్టండి, దీన్ని నేనేం చేస్తాను 3 దినాల్లో లేపుతాను అని చెప్పి యోహాను చెప్పే సువార్తలో. మత్తయ్య దాని గురించి క్లియర్గా రాయలేదు వాస్తవానికి. ఇక్కడ సంగతి ఏంటో తెలిసే, అసలు వాస్తవానికి ఆత్మ సంబంధమైన సత్యం ఏంటో ఎవరికి తెలపబడట్లేదు, యాజకులు అనేవాళ్ళు తెలపబడట్లా. అసలు విషయం ఏంటంటే అసలు సంగతి ఏంటో తెలీదు. వాస్తవానికి ఏంటో తెలుసా, అసలు సంగతి ఏంటో తెలియదు. మనకు కూడా చాలాసార్లు ఏం జరుగుతుందంటే సంగతి అంటే ఏంటో ఆత్మ సంబంధం కోణంలోంచి మనం చూడం. దానివల్ల మనం చాలాసార్లు బాధపడతాం, చాలాసార్లు కోప్పడతాం, చాలాసార్లు దిగులు పడి దానికి మళ్ళీ ఏం చేయాలని ఆలోచిస్తాం. అసలు విషయం ఏంటో తెలిసే, అసలు ఆత్మ సంబంధం వలయంలోంచి ఆ పని చూసినప్పుడు అసలు అది పరిపూర్ణంగా ఇది అదే అని మనం అర్థం చేసుకోలేకపోతే దాని గురించి మనం చేసే పనులన్నీ కూడా వృధా అవుతాయి. నేనున్నాను, నాకు ఒక వాగ్దానం వచ్చింది, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆ వాక్యం చూడగానే నాకు ఎంత సంతోషం అయిపోయిందంటే, దేవుడు నన్ను ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు అని చెప్పి నేను చాలా సంతోషంగా దేవుడికి వందనాలు చెప్పాను, అన్నీ చేశాను. 1 సంవత్సరం గడిచిపోయింది, ఏం లేదు ఆశీర్వాదం. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఆశీర్వాదం లేదు. 3 సంవత్సరాలు, 4 5 సంవత్సరాలు అయిపోయింది. అది మాత్రం రన్ అవుతూనే ఉన్నాయి లోపల. ఎందుకంటే దాన్ని నేను వదిలిపెట్టట్లా, దాన్ని ప్రార్థన చేస్తూనే ఉన్నా, దాని గురించి ఆలోచన చేస్తూనే ఉన్నా, ఏమవ్వట్లా. ఒకరోజు హైదరాబాద్లో నేను చాలా బాధగా, ప్రభు నాకు వాగ్దానం చెప్పావు కానీ కుక్కటిపల్లి నేను ఎట్లా నడుచుకుంటా అప్పుడు నాకు అర్థమైంది, సియోన్ అంటే ఏంటనుకున్నావు, మందిరం పేరు అనుకున్నావా? సియోన్ అంటే మందిరం పేరు కాదు. సియోన్ అంటే జ్యేష్ఠుల సంఘం, క్రీస్తు శరీరంలో ఒక భాగం, విజయవంతమైన క్రైస్తవ జీవితం. నీకున్న ప్రతి విషయాన్ని ప్రభు ముందు పెట్టినప్పుడు దైవిక ప్రణాళిక నుంచి నీకు వచ్చే బలం, వాస్తవానికి నువ్వెక్కడున్నప్పటికీ కూడా ఆయన కోసం పనిచేయగలిగే సామర్థ్యం, దైవజనులతో సహోదరులతో కలిసి నువ్వు తిరగగలగడం, ఇది ఆశీర్వాదం. అంటే ఇప్పుడు చెప్పి నేను ఆశీర్వదించాలి లేదా అంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎంతో కొంత ఏముంది, ఆశీర్వాదం ఉండనే ఉంది ఈ 5 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి, నాకు సరిగ్గా అర్థమైంది. అది 5 సంవత్సరాలు పట్టింది నాకు కొంచెం అర్థం చేసుకోవడానికి. మన లైఫ్లో చాలాసార్లు ఆత్మ సంబంధం వలయం నుంచి ఆ కోణాన్ని మనం చూడకపోతే చాలా సింపుల్గా 2 సాక్షుల్లాగా ఏం చెప్తాం తెలిసే, దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నేను చేసేస్తానని చెప్పాడు, ఇంక లేదంటే దేవుడు నాకు చేయొద్దని చెప్పాడు అని కూడా 2 మాట్లాడతాం. ఈ 2 పొరపాటు అవుతాయి. అసలు ఫ్యాక్టే తెలీదు కానీ ప్రభువుని నుంచో పెట్టారు.
మనమంతా కూడా ఆత్మ సంబంధం ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం ఇది. సో ఇక్కడ విషయం అంతా ఒకటే, ప్రభు మీద దోషారోపణ చేయడానికి లేదా ఆయన మీద తప్పుడు ఫాల్స్ అక్యుజేషన్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అలా చెప్పినప్పటికీ కూడా ఆయనకి సూట్ కాల. రైట్, తర్వాత విషయం చూడండి తర్వాత. గమనించారా? వాస్తవానికి ఇక్కడ ఏంటంటే అతను చెప్పినటువంటి ఆ 2-3 రోజుల్లో దేవాలయం పడగొడతాడు, వాస్తవానికి దాన్ని లేపుతానని చెప్పాడు అని ఆ సాక్ష్యం కూడా సెట్ కాకపోవడానికి కారణం ఏంటంటే దేవాలయం ఇంకెక్కడుంది, నిలకడగానే ఉంది. దాన్ని ఎవరు పడగొట్టారా? ఎవరు పడగొట్టలా. మరి ఆయన చెప్పిన మాట అదేమీ రుజువు చేయబడలేదు, ఎవిడెన్స్ లేదు దానికి వాస్తవానికి. కానీ ఇక్కడ కింద ఇంకొక ఆయన ఉన్నాడు, చాలా ట్రిక్కీగా పట్టుకున్నాడు. ఎంత ట్రిక్కీగా అంటే మానవులు ఎప్పుడు ఇట్లనే ఉంటారు, నీ వైపు నుంచే వస్తారు. యాక్చువల్గా మన ప్రభువైన యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నప్పుడు శాటన్ వచ్చేమన్నాడు తెలుసా? నీకు ఆకలేస్తుంది, నీకు రొట్టెలు కావాలి, కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను అని చెప్పినప్పుడు మంచి ఐడియా ఇచ్చావే అని అన్నాడు ఆయన. అనలా. ఏమన్నాడు తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన ఆయన జీవించు. వెంటనే వాడికి అర్థమైపోయింది, ఈయన వాక్యంతో మాట్లాడుతున్నాడు. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? వాక్యం చెప్పట్లేదా, నువ్వు పైనుంచి దూకు, దేవదూతలు వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటారని రాస్తుంది కదా, మరి అట్లా చెయ్యి చూద్దాం అన్నాడు. మీరు గమనించండి, వాడు వెంటనే వాక్యం ఉపయోగించాడు. ఏమైనా ఉపయోగించాడు? నువ్వు పైనుంచి దూకు, దేవదూతలు నీ కాళ్ళు రాతి తగలకుండా ఉంటాయి అని చెప్పి కీర్తన 91లో చెప్పబడిన మాటలో చెప్పాడు. చెప్తే ప్రభు ఉన్నాడు, నీ దేవుడైన నీ ప్రభువుని శోధించొద్దు అని రాయబడి. మళ్ళీ అక్కడే రాసిన వాక్యం, నీ దేవుడైన నీ ప్రభుని శోధించొద్దు అంటే ఆయన నాకు చేస్తాడా లేదని నువ్వు అసలు అనుమానించాల్సిన పనే నీకు అవసరం లేదు. అప్పుడు వెంటనే వాడు తన స్వభావాన్ని బయట పెట్టామని తెలుసా? ఇదిగో ఇదంతా నాదే, నాకు ఇవ్వబడింది, ఒక్కసారి మొక్కు నాకు చాలు, వెంటనే నేనేం చేస్తాను, ఇది నీకు ఇచ్చేస్తాను. మీరు చూడండి, శత్రువు ఎప్పుడు కూడా మన బాణిని అనుసరించే మాట్లాడతాడు. ఇక్కడ ప్రధాన యాజకుడు ఎప్పుడు కూడా ఎట్లా మాట్లాడు తెలుసా? ఇతను మాట్లాడకుండా ఉన్నాడా, ఇతను ఎలా చెప్పుకున్నాడు తన గురించి అంటే, ఎంతసేపు మనిషి కుమారుడిగా, దేవుని కుమారుడిగా, తండ్రి అని పిలిచాడు కదా చాలాసార్లు. సో ఇప్పుడు అతను అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? నువ్వే మెస్సయ్యావా, దేవుడు నీ తండ్రా అని అడిగితే ఆయన ఏమన్నాడు? నిజం మాట్లాడాడు. ఏం మాట్లాడాడు ఆయన? నువ్వు అన్నట్టే. అంత మాత్రమే కాదు, ఆయన మాట అన్నాడు చూడండి, ఇది మొదలుకొని చాలా గమనించారా? మన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పారు? ఇది మొదలుకొని మనిషి కుమారుడు ఆయన రైట్ హ్యాండ్ కూర్చుంటాడు, ఆయన మెగారుడై వస్తాడు. ఎప్పుడు? ఆయన 2వ రాకడలో వస్తాడు, అది మీరు కళ్ళారా చూస్తారు అని చెప్పగానే ఈయనకు ఎవిడెన్స్ దొరికేసింది. ఇది నిజం కదా, ఇది నిజమే, కానీ ఈయనకి ఎవిడెన్స్ దొరికేసింది. మీరు గమనించండి, ఆత్మసంబంధ సత్యం పైన ఎట్లాగా వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, ఆత్మసంబంధ సత్యాన్ని ఇక్కడ కూడా ఇతను అర్థం చేసుకోగలిగాడా? అర్థం చేసుకోలేకపోయాడు. అంటే ఆత్మసంబంధ సత్యాన్ని క్లీన్గా లోతుగా చూడటం అనేది అసలు అది జరగట్లేదు. చాలాసార్లు వచ్చిన కష్టం ఇదే చర్చ్ లైఫ్లో కూడా. సో సత్యం ఎలా చెప్పబడుతుంది, అందులో ఉన్న లోతు ఏంటని అర్థం చేసుకోకపోతే వెంటనే మనకేంటో తెలుసా? దొరికాడు. ఏమంటే దొరికాడు. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన మాట్లాడితే అటు ఇటు కట్ చేసేసి మధ్యలో పెట్టి రాసి, ఇదిగో మీరు అన్నారని చూపించారు కొంతమంది. మీరు గమనించండి, నేను మాట్లాడితే అటు ఇటు కట్ చేసేసి, ఇదిగో మీరే అన్నారు చూడండి అని చెప్పి చూపించారు. ఇటు లేరనుకున్నారా? ప్రతి చోట ఉంటారు. అంతెందుకు, మనకు కూడా కొన్నిసార్లు దైవికమైన సత్యం ఒక పక్క నుంచి అర్థమవుతుంది, మనకి ఇష్టమైన సైడ్ నుంచి అర్థమవుతుంది. అది ఇట్లా అర్థమైనప్పుడు నిజంగా దాని పక్కనే ఉందని మనం ఆలోచించలేకపోతే ఖచ్చితంగా మనం శత్రువు ఒక ట్రాప్లో పడినట్టు, ఎటువంటి సందేహం లేకుండా. మీరు గమనించండి, వాళ్ళకి తెలిసింది కొంచెం, అదే వలయంలో మనం నిలబడతాకున్నామంటే దాని పక్కన ఉన్నది ఏంటో మనకు అర్థం కాకపోతే క్షమించండి, నష్టం నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఆయన చెప్తాడు చాలా క్లియర్గా, ఆ రోజు ఇది నేను చెప్పింది కాదని చెప్పి మిగతాది రివీల్ చేస్తాడు ఆయన ఉద్దేశపూర్వకంగా. మనకు అర్థం అవ్వాలా, అది ఏంటో తెలుసుకునే వరకు మనం వెనక్కి తగ్గకూడదు. ఇక్కడ ప్రధాన యాజకుడు ఎంత తప్పు చేశాడంటే, నాకు ఎవిడెన్స్ దొరికేసింది, ఇంకేం లేదు,
ఆయన ఎవరిని తప్పు, అంత తప్పు ఏం చేశాడు? రోమిల దగ్గరికి వెళ్ళి చెప్పండి ఈ మాట. సర్వశక్తిని నా తండ్రి అని పిలుస్తానని తప్పు అంటే రోమిలు ఏమంటుంది తెలుసా? పిచ్చెక్కింది మీకు. దేవుడు అని పిలుస్తాడు, తప్పే ఉంది అందులో, నువ్వు కూడా పిలుచుకో కావాలంటే అంటారు. కానీ వాళ్ళేమి సరే సిలువ ఎక్కించిన అంటారు వాళ్ళు. ఎందుకో తెలిసే వాళ్ళకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఇట్లాంటి విషయాలతో వాళ్ళు అసలు ఏమాత్రం పట్టింపులేదు. వాళ్ళకి ఒకటే, రాజద్రోహం చేశాడా, రోమల్ని ఏమైనా తిట్టాడా, లేదంటే రోమాకు ఎదురుగా ఏమన్నా ప్రవర్తించాడా, ఇవి చెప్పండి అంటారు. యాక్చువల్గా వీళ్ళు మతాధికారులు అయ్యండి, మతం నుంచి మాట్లాడేటప్పుడు వీళ్ళకి అర్థం కాని సత్యాల వైపు నుంచి వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాదు. మీరు గమనించండి, మన లైఫ్లో కూడా ఇట్లాంటివి చాలా నడుస్తాయి. నడిచేప్పుడు మనం ఏం చేయాలా? నిబ్రంగా ఉండాలా. దేవుడే మనకేం అన్యాయం చేయడు ఎప్పుడు. యాక్చువల్గా ఇక్కడ సత్యం అంతా ఒకటే. ఏంటంటే ప్రభు ఏమన్నాడంటే, ఇది మొదలుకొని మనిషి కుమారుడు ఆయన మేఘారుడే రావడం మీరు చూస్తారు. వెంటనే ఈయన ఏం చేశాడు? బట్టలు చింపుకొని ఇక మనకు సాక్షులతో పనే ఉన్నాయి, ఇది దేవదోషం కాదా, ఇతను మరణానికి పాత్రుడు కాదా, కన్ఫర్మ్ చేసేసాడు. వెంటనే కన్ఫర్మ్ చేసేసాడు. యూదుల పక్షంగా దేవుణ్ణి తండ్రి అంటే ఏం చేస్తారు? సిలువేస్తారు. యాక్చువల్గా ఈరోజు కూడా కొన్ని సత్యాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఎందుకంటే శరీరులైన మనుషుల్ని దేవుని చేయడానికి అని ఒక ఆయన అన్నాడు. ఏమన్నాడు తెలుసా? దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి మనుషుల్ని దేవుని చేయడానికి. ఈ మాట ఎంతవరకు తప్పు, ఎంతవరకు రైటు? చాలాసార్లు అర్థం చేసుకుంటే ఇది మనకి చాలా కొంచెం దూరంలో ఉంటుంది. కానీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే బైబిల్ ఏం చెప్పేది తెలుసా? మీరు దేవుళ్ళని, దేవదూతలకు మీరు తీర్పు తీర్చుతారని మీకు తెలియదా అని పౌలు మాట్లాడాడు. ఎక్కడ? కొరింథీయులు రాసిన పత్రికలోనే. ఒకసారి చూడండి దయచేసి. మొదటి కొరింథీయులు 2 కొరింథీయులు కూర్చోండి. ఎవరైనా గమనించారా మీరు అది? మొదటి కొరింథీ 6 ఓకే. వాస్తవానికి రైట్. 6వ అధ్యాయము 3వ వచనం అయితే దయచేసి గమనించండి. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళ మధ్యలో కొంచెం గొడవలు వచ్చాయి. దాన్ని బట్టి తీర్పు తెచ్చడానికి కావాల్సిన ఏర్పాటు. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఇంత పెద్ద సత్యాన్ని ఆయన మాట్లాడినప్పుడు చాలా మందికి అది అర్థం కాకపోతే తప్పు అన్నారు. ఏమన్నారు? తప్పు అన్నారు. గాడ్ బికమ్ ఎ మ్యాన్ టు మేక్ మ్యాన్ యాజ్ గాడ్ అని చెప్పినప్పుడు వాస్తవానికి ఇదంతా తప్పు అన్నారు. కానీ ఆత్మ సంబంధం లోతుల్లోకి ఇలా తొంగి చూస్తున్నప్పుడు నిజమే కదా, ఆయన మనల్ని ఏం చేశాడు? మన జీవితంలోకి తన సొంత జీవాన్ని ఇచ్చాడు. ఆ సొంత జీవాన్ని బట్టి తన స్వభావంలో మనం జీవించేలాగా ఆ స్వభావాన్ని మనలో ఉంచాడు. స్వభావం అంటే ఏంటో తెలుసా? ఆయనలాగా ప్రేమించమని కోరడం, ఆయనలాగా సాక్రిఫైస్ త్యాగం చేయాలని కోరడం, ఆయనలాగా దైవ సంబంధమైన విషయాల విషయమే ఆసక్తి కలిగి ఉండడం. ఇదంతా కూడా మన లోపల కలగడానికి కారణం ఏంటంటే ఆయన స్వభావం ఎక్కడ ఉంది? మన లోపలికి వచ్చేసాడు. అది తన అర్థం. సో ఇప్పుడు ఈ స్వభావం, ఈ జీవాన్ని చూసినప్పుడు నిజమే కదా, ఆయన స్వభావం, ఆయన జీవం మనలోకి వచ్చిందంటే గ్రాడ్యువల్గా మనం ఎట్లా అయిపోతున్నాం? దేవుడి పిల్లలు అయిపోయాం. దేవుడి పిల్లల వల్ల దేవుడి కుమారులు అయిపోతున్నారు. గ్రాడ్యువల్గా ఏమవుతారంటే దేవుళ్ళు అవుతారు. దేవుళ్ళు అవుతారా? ఈ పదం చెప్పడానికి విన్నట్టు కొంచెం గొప్పగా అవుతుంది కదా, కానీ నిజానికి అట్టనే అవుతారు. ఇది అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏం జరుగుతుందో తెలిసే? ఇది చాలా పెద్ద తప్పు అని చెప్పి, హెరసీ అని చెప్పి పెద్ద ప్రోపగండ జరిగింది. హెరసీ అంటే తప్పుడు బోధ, కల్ట్ అని చెప్పి పెద్ద జరిగింది. వాస్తవానికి మనం ఇది అర్థం చేసుకోగలం. మన లైఫ్లో కూడా ఇట్లాంటివి జరుగుతాయి. మనకున్న హద్దుబాట్ల నుంచి దాన్ని చూసినప్పుడు, అది మనకు సరిగ్గా కనపడినప్పుడు దాని గురించి మనం అనుకున్నదంతా ఏమవుతుందంటే పొరపాటు అవుతుంది. ప్రధాన యాజకుడు ఏం చేశాడు? బట్టలు చింపుకున్నాడు. ఇక మనకు సాక్షులతో పనే లేదు అన్నాడు యాక్చువల్గా. కానీ ఈయనేం మాట్లాడాడు? ఉన్న మాట నిజంగా మాట్లాడాడు. ఒకవేళ ఆ రోజుల్లో మనం మన ప్రభువుని యేసుక్రీస్తు అలా మాట్లాడితే మనం కూడా ఏమంటాం తెలుసా? దేవదూషణ అంటాం. మనం కూడా యాక్చువల్గా అంటాం. మనం చాలాసార్లు ఇట్లా అంటూ ఉంటాం.
నేను కనుక ఆ రోజుల్లో ఉంటే నేను వేసిపోయి అట్లా అనేవాడిని కాదు అని అంటాం. అప్పుడు వెంటనే ప్రభు ఏమన్నారు తెలుసా? ఎందుకంటారు మీరు? మీ ప్రవక్తలను వాళ్ళు చంపారు మీ తల్లిదండ్రులు, ఈరోజు ఆ సమాధులకి మీరు ఏం చేస్తున్నారు? సున్నాలు వేస్తున్నారు. అది నిజమే కదా. మీ తల్లిదండ్రులు ఆ ప్రవక్తలు చంపారు, ఆ ప్రవక్తల సమాధులకి మీరు సున్నాలు వేస్తున్నారు. మీరు వారసత్వం పుచ్చుకోలేదా? పుచ్చుకున్నారు. ఇంకా చాలాసార్లు మన లైఫ్లో ఆత్మ సత్యాన్ని క్లియర్గా చూడకుండా ఉండకుండా ఉండేలా మనం జాగ్రత్త పడాలి. లేకపోతే అది గ్రాడ్యువల్గా తప్పు అవుతుంది. చాలాసార్లు బైబిల్లో తప్పుడు బోధలు అనే పదం ఉంటుంది కదా. తప్పుడు బోధలు ఉన్నాయి, మీరు తప్పుడు ప్రవక్తలు ఉన్నారు అనే పదం ఉంటుంది. నిజానికి ఎవరో తెలుసండి, వీళ్ళు సగం సగం చూసేవాళ్ళు. దాన్ని ఏమంటారో తెలుసా? గ్రాడ్యువల్గా అది ఏమవుతుందో తెలుసా? తప్పుడు వైపు తిరుగుద్ది. అది నిజం, మనకు అర్థం అవ్వాలి. అందుకనే చాలాసార్లు జాగ్రత్త పడాలా. మాట్లాడబడే సత్యం పూర్తిగా అన్ని రకాల నుంచి అది జవాబులు చెప్పగలిగిద్దా లేదని చెప్పి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? అది అనతి కాలంలోనే తప్పుడు గ్రహింపు వైపు తిరిగిపోయి ఆడి తర్వాత ఆగిపోతుంది. ఆగిపోయిందంటే దైవికమైన జీవం దాని వెనకాల లేదంటే అది దేవుడు పట్టించుకోడిక అంటే. కానీ బైబిల్ ఏం రాయబడింది తెలుసా? చూద్దాం ఒకసారి. చూడండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16-17 వచ్చిన. గమనించారా ఏం చెప్తాడు అపోస్తలుడు? మీరు తెలిస్తే యాకోబు పత్రిక అంతా చదివితే మనకు చాలా కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? ఆయన నేరుగా మనలో ఉన్న వ్యక్తిత్వాన్ని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎంతసేపు. కొంతసార్లు మనల్ని డైరెక్ట్గా తిడతాడు. లోకానుసారులారా, వ్యభిచారులారా, ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు, పెద్ద పెద్ద మాటలు. మనకి ఎట్లా ఉంటుంది? ఊరికనే బాధ వచ్చేసి ఇట్లా బాధ వస్తే. కానీ నిజానికి ఆయన ఏమంటున్నాడు తెలుసా? మోసపోబాకండి సహోదరులారా, దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతి దర్శనం ఎట్లా ఉంటుందో తెలుసా? కంప్లీట్గా ఉంటుంది. పరసంబంధమైంది అయ్యండి. జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుంచి వచ్చే ప్రతి వరం ఎట్లా ఉంటుందో తెలుసా? కంప్లీట్గా ఉంటుంది. అంటే సగం కనపడి సగం కనపడినట్టు ఏముంటుంది. అక్కడ రాస్తుంది, ఆయన యందు ఏ చంచలత్వం కానీ గమనాగమనం వల్ల కలుగు ఛాయ అయినా లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఏదైతే క్లియర్గా చూసి దాన్ని తాకి చూడగలిగామో అలాంటి సంగతులే ఉంటాయి. కానీ కాసేపు కనపడి, కాసేపు అనుకొని, కాసేపు ఊహించి, కాసేపు లేదనుకోని ఇట్లాంటి సంగతులు ఏమి అక్కడ ఉండవు వాస్తవానికి. వన్స్ మీరు చూశారనుకోండి, మీరు ఎట్లుంటారు? నిలకడగా ఉంటారు వాస్తవానికి. ఇది దైవికమైన సత్యం అన్న విషయం. లేకపోతే ఏమవుతుందో తెలుసా? కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనం చెప్పేది ఆగిపోవాలి. లేదంటే అది మాత్రమే చెప్పుకుంటా ఉండాలి. ఇక ఇంకేం చెప్పడానికి కుదరదు. ఇక బైబిల్ అది మాత్రమే చెప్పట్లా. మీరు చూడండి, తిరిగి జన్మించడం అనేది బైబిల్ చెప్తున్న ప్రాథమికమైన బోధ కదా. ప్రతి మనుషుడు తమ పాపాలు ఒప్పుకొని క్రీస్తు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. కానీ అంగీకరించిన తర్వాత ఈ భూమి మీద పాప సహితమైన ఈ లోకంలో జీవించడానికి కావాల్సిన బలం ఎవరిస్తారు? మనమే బిగించాలా? పళ్ళు ఇలా బిగించి దానికోసం బతకాలా? అట్లా ఉండకూడదు, ఎట్లా ఉండకూడదు అని కళ్ళు మూసుకొని బతకాలా? బైబిల్ కనుక అట్లా చెప్తే అది కంప్లీట్గా చెప్పినట్ట కాదు. తిరిగి జన్మించిన తర్వాత, తిరిగి జన్మించడం అర్థం ఏంటి? చిన్న బుడ్డోడు పుట్టాడు అని దాని అర్థం. ఒక బేబీ పుట్టాడు, పుట్టిన తర్వాత ఆ బేబీ పెరగడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయరా? చాలాసార్లు ఏమంటారు తెలుసా? తల్లిదండ్రులు పిల్లలు పుట్టిన తర్వాత ఎన్ని చేసామని చూడు, కావాలంటే ముందే బొమ్మలు కూడా కొని పెట్టాం, అది ఇది అని చెప్తాం. పీల్చే గాలి మీరు క్రియేట్ చేయగలుగుతారా? తాగే వాటర్, తినగలిగే ఆహారం, ఈ రోడ్లు, ఈ వాతావరణం, ఇందులో వెదర్ మనం క్రియేట్ చేయగలుగుతామా? పిల్లలకు మనం ఏం చేయలేము. మనం చేయాల్సినంత వన్ సైడే, ఇంకో సైడ్ ఎవరు చేయాలా? నిజానికి ఆయన పిల్లడు పుట్టగానే ఎదగడానికి కావాల్సిన అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు ఆయన. అట్లనే క్రిస్టియన్ లైఫ్లో తిరిగి జన్మించిన తర్వాత కూడా తను జీవించడానికి కావాల్సిన బలాన్ని కూడా ఎవరు ఇస్తారు? కానీ చాలా మంది దీన్ని చూడాల. అప్పుడు ఎందుకని ఎటువంటి బోధ మొదలైందో తెలుసా? నువ్వు జాగ్రత్తగా ఉండాలా, నువ్వు సరి చేసుకోవాలా, చక్కబెట్టుకోవాలని బోధ మొదలైంది. ఇది ఎవరికి అర్థం కాదు? అందరికి అర్థం అవుతుంది. నిజమే, నేను చాలా తప్పు పని చేశాను, నేనేం చేయాలన్నా నేను. కానీ నువ్వు ఇక్కడే తప్పు చేస్తున్నావు అని ఎవరు చెప్తారు? నువ్వు ఇక్కడే తప్పు చేస్తావు. నిన్ను సరి చేసుకోవాలనుకున్నప్పుడే నువ్వు తప్పు చేస్తున్నావు. నీకు అది అర్థం కావట్లా. నిన్ను సరి చేయాల్సింది ఎవరు? ఆయన. అసలు ఆయన నీలోంచి బయటకు రావాలనుకుంటున్నాడు. నువ్వు బతకొద్దు. ఎవరు బతకాలి? ఆయన బతకాలి. నీలోంచి ఆయన బతక, ఆయనకు నువ్వు దారి కనిపించు చాలు, నీలోంచి ఆయన బయటకు వస్తాడు. తప్పు చేయొద్దు అన్నప్పుడు తప్పు చేయకుండా ఉండగలిగేది ఎవరు? ఆయనే. ఈ దర్శనం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ముందు కొనసాగేటప్పుడే కదా. దైవికమైన సత్యంలో ఉన్నటువంటి విషయాలను మనకు అర్థం కాకపోతే తిరిగి జన్మించిన తర్వాత ఎంతమంది క్రైస్తవులు ఏడవలేక తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు లెక్కలేదు. ఒక మాటలో వాళ్ళ జీవితాలు ఏం లేదు తెలుసా? సంతోషమే లేదు.
వాళ్ళ జీవితాల్లో కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళు ఎంతసేపు కూడా ఓ మొయ్యలేని బరువులు మోస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. ధర్మశాస్త్రం అలాంటిదే. మన మీద బరువు పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు ఇది చేసావు, ఇది చేసావు, ఇది చేసావు, ఇది చేసావు అని తప్పులు చూపిస్తూనే ఉంటుంది. మనం ఇప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్ళవా? కాదు, కృప కింద ఉన్నవాళ్ళం. ఈ సత్యం మనకు తెలపబడకపోతే తిరిగి జన్మించిన తర్వాత వచ్చిన కష్టాలు అంతా ఇంత కాదు. అప్పుడు మనం ఏమంటాం తెలిసే? క్రిస్టియన్ లైఫ్ మంచిదే కానీ అంత మంచిది కాదండి. ఒక డాక్టర్ ఇప్పుడు ఆయన అమెరికా వెళ్ళాలనుకున్నాడు. యాక్చువల్గా ఒకరోజు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఎట్లా ఉన్నారు బ్రదర్ మీరు, ఎట్లా ఉన్నారంటే కొంచెం డల్గా, ఏముందన్నా నేను అమెరికా వెళ్ళడానికి ఎగ్జామ్స్ రాసినా కూడా నేను ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ అవుతున్నాను వాస్తవానికి. సో ఇవన్నీ చూసినప్పుడు నా హృదయంలో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆయన డిసప్పాయింట్ చేస్తున్నారు. అందరూ వెళ్ళారు, నువ్వు వెళ్ళట్లేదు అని చెప్పి ఓకే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈయన బాగా మరి బలహీన పడుతున్నాడు. నేను ఆయనతో మాట్లాడేమని చూసాను. సువార్తకి వెళ్ళినప్పుడు ఏం చెప్పమంటారన్నా, ఏం చెప్పాలన్నా వాళ్ళని ఎందుకు ఇందులోకి లాగడం అనిపించింది నాకు అన్నాడు. ఏమన్నాడు తెలిసే? వాళ్ళని ఎందుకు ఇందులోకి లాగడం అన్నా, ఎందుకంటే నేను కష్టాలు పడుతున్నాను కదా, వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయాలా? కష్టాలు పడేది ఇందులోకి లాగాలా అన్నాడు. నాకు ఒక దెబ్బకి ఇది కష్టంలాగా అనిపించింది నీకు అన్నాడు. మరి కష్టమే, ఆయన చెప్పాడు చాలా క్లియర్గా. నేను దేవుడిని నమ్ముకున్నా, మరి ఇది కష్టమే. నా జీవితంలో దేవుడు ఏం పని చేయట్లేదు ఎక్కువ, నాకు కష్టంగానే ఉందండి. నువ్వు దేవుడిని సరిగ్గా చూడలా, ఇది సమస్య. నువ్వు సరిగ్గా చూస్తే దేవుడి గురించి నువ్వు ఈ మాట మాట్లాడడానికి ఆస్కారమే లేదు. అతను నిజానికి హానెస్ట్గా ఉంటాడు. ఏంటంటే తన జీవితంలో ఎంతవరకు చూశాడో అందులో ఏం దేవుడు పని చేయట్లేదని క్లియర్గా చెప్పాడు. ఇంకొంతమంది ఉంటారు బయటికి మాత్రం దేవుడు ఎందుకు చేయడు చేస్తానంటారు, వాళ్ళ జీవితంలో దేవుడి మీద మాత్రం ఆధారపడరు. తద్వారా ఏం జరిగింది? మనుషుల ముందు బాగానే మాట్లాడతారు, కానీ అనుభవంలో ఏం జరిగింది? పుట్టుకు ఓడిపోయారు. సత్యం బాగా అర్థమైనట్ట అర్థం కాలా. నేను యాక్చువల్గా నీ జీవితంలో ఇక నువ్వు జీవించాల్సిన అవసరం నీకు లేదు అసలు. వాస్తవం ఇది గుర్తుపెట్టుకో. యేసుక్రీస్తు నీ పాపాల కోసం సిలువైపడ్డా, నీకున్న సమస్త మొత్తాని కోసం సిలువైపడ్డాడు. ఆయన నిన్ను విలువ పెట్టుకున్నాడు. నిన్ను అన్నప్పుడు నీలో ఉన్న చెడు మాత్రమే కాదు, నీలో ఉన్న మంచి మాత్రమే కాదు, నిన్ను మొత్తాన్ని. యాక్చువల్గా ఇప్పుడు నీ కోసం పూర్తి బాధ్యత వహించేది ఎవరు? ఆయన. నువ్వు ఆయన సరిగ్గా చూడకపోతే నువ్వేం చేస్తావు తెలుసా? ఆయనకి హెల్ప్ చేయాలని చూస్తావు. అదంతా ఏమవుతుందో తెలుసా? తప్పు అవుతుంది. గ్రాడ్యువల్గా ఈ బోధ తప్పుడు బోధగా నిర్ణయించబడింది. ఎంతమంది క్రైస్తవులు పుట్టారు బట్ కానీ ఎదగట్లా. ఇది తప్పుడు బోధ అవుదా? ఖచ్చితంగా ఉంది. పుట్టిన పిల్లలు ఎదగకుండా ఉంటారా? ఖచ్చితంగా ఎదుగుతారు. మనం ఎదగడం అనేది మన లైఫ్లో ఉన్నటువంటి సామాన్యమైన ప్రిన్సిపల్. ఈ విషయాలు మనకు అర్థం కాకపోతే ఇవన్నీ తప్పులు అయితే, ఈ ప్రధాన యాజకుడు ఎన్ని తప్పులు అర్థం చేసుకున్నాడు అనేది లెక్కే లేదు. సో మన లైఫ్లో సత్యాన్ని పూర్తిగా చూడడం అవసరం. ఈ ప్రధాన యాజకుడికి ఎక్స్పీరియన్స్ చెప్పేది ఏంటో తెలిసే? దేవుడు ఎలాగా యుగానికి సంబంధించి తన యొక్క దిశను మార్చుకొని బాప్తిస్మిచ్చే యోహాన్ని తీసుకొచ్చి యేసు ప్రభువుని తీసుకొచ్చారో, ఈ సంగతులు అతనికి లేఖనాల నుంచి అర్థం కాకపోతే అతను ఎంత పెద్ద తప్పు చేస్తాడంటే, ఎవరి మీద దోషారోపణ చేస్తాడో తెలుసా? న్యాయవంతుడైన దేవుడి మీద అన్యాయమైనటువంటి దోషారోపణ చేస్తాడు. ఎంత దారుణం. అదే కదా. చూడండి తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చాలా చూడండి, చదవండి. వెంటనే ఆయన మరణానికి పాత్రుడు అని ఒక్క పదం చెప్పగానే వెంటనే ఆయన మీద దౌర్జన్యం మొదలైపోయింది. మీరు గమనించండి. మొట్టమొదటి ఆయన ఏం చేశారు తెలుసా? ఆయన ముఖం మీద కూసాడు. అర్థం ఏంటో తెలిసే? మనుషుడు తన జీవితంలో తను చూపించుకునే విధానాల్లో తన ఫేస్ని చూపించుకునే ఎంతసేపు గమనించండి. నువ్వెవరు అంటే ఆయన చూపించేది తన ఫేస్ని చూపిస్తాడు. అది ఎంతో ఆనర్, అది ఎంతో ఒక మాటలో తనకున్నటువంటి క్వాలిఫికేషన్. తనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని పూర్తిగా డౌన్ చేయడానికి వీళ్ళు ఏం చేశారు తెలిసే? అతని ముఖం మీద ఉమ్మేశారు. నిజం చెప్పాలంటే తన వ్యక్తిత్వంలో ఉన్న ప్రతి సంగతిని నీచంగా పరచడానికి ఇంతకంటే బెస్ట్ థింగ్ ఏముండదు వాస్తవానికి. అలా ఊయగానే వాస్తవానికి ఆయనకున్నదంతా పోయింది. బైబిల్ రాయబడలేదా? మనం అపేక్షించినట్లు ఆయనలో స్వరూపమైన సొగసైన లేదు. మీకు అర్థమైందా? అపేక్షించినట్లు అంటే ఆయనలో ఏదైనా బాగుంది అని చెప్పడానికి వీలుగా, ఆయనలో ఈ పక్క నుంచి బాగుంటాడు, లేదా ఆయన అలా మాట్లాడేటప్పుడు బాగుంటాడు, ఇలా చెప్పేటప్పుడు ఆయనలో ఏ మంచి లేదు. ఎందుకంటే దాన్ని మొత్తాన్ని నాశనం చేసింది ఎవరు? వాళ్ళు. నిజానికి వాళ్ళు నాశనం చేయలేదు. ఎవరు నాశనం చేశారంటే మనమే. వాస్తవం. మన పాపాలు ఆయన మీద మోపడినప్పుడు ఆయనకున్న నైతిక విలువలు పూర్తిగా పోయినాయి. మీరు చూడండి, ఆయన్ని గుద్దారు, అరచేతితో కొట్టి ఏం చెప్పారంటే, నిన్ను కొట్టినోడు ఎవరో చెప్పు అన్నారు.
నిజానికి ఈయన ప్రతి ఒక్కరిని బాగు చేసేటప్పుడు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు కదా. గుడ్డివాడిని బాగు చేసినప్పుడు, కుంటివాడిని లేపినప్పుడు, చచ్చిపోయిన కూడా లేపినప్పుడు, అన్ని విషయాలు చేసేటప్పుడు, దెయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు వీళ్ళందరూ ఎవరో తెలుసా? చాలా చక్కగా ఆయన మాట అన్నారు, ఆయన్ని అప్రిషియేట్ చేశారు. కానీ ఇక్కడ వెంటనే దాన్ని తిరగబడి నిన్ను కొట్టాము, ఆయన ఎవరో చెప్పు అంటే దేన్ని అపహసిస్తున్నారు తెలిసే? ఈయనలో ఉన్న అసలైన విశ్వాస్యతని, దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని, తన దైవత్వాన్ని పూర్తిగా అవమానిస్తున్నారు. యాక్చువల్గా ఇది నిజమే, మన జీవితంలో కూడా జరుగుతుంది. ఇది మనకు అర్థం అవ్వాలి. ఆయన జీవితంలో ఉందంటే మన జీవితంలో ఉంటుంది. మనం ఎప్పుడైనా బైబిల్ గురించి మాట్లాడానుకోండి, వెంటనే మన ఇంట్లో ఏమంటారు తెలుసా? నువ్వు బైబిల్ గురించి చెప్పబో అంటారు లేదా? దాని అర్థం ఏంటో తెలిసే? వెంటనే వాళ్ళు ఎక్కడ కొట్టారు తెలిసి మనల్ని గట్టి కొట్టి ఇది ఎవరు కొట్టారో చెప్పు అన్నట్టే. యాక్చువల్గా ఇది నిజం. కానీ మనకు నిజంగా ఎప్పుడు బాధ కలిగిద్దో తెలిసే? ఏ తప్పు చేయకుండా తప్పుకు కావాల్సిన ఏర్పాటు జరుగుతున్నప్పుడు, శిక్ష భరిస్తున్నప్పుడు అప్పుడు బాధ కలుగుతుంది. అంతేకాదు, నిజంగా మన దేవుడి మీద ఆధారపడితే సంతోషం కూడా ఉంటాం. ఎందుకో తెలుసా? పేతురు చెప్పాడు, మీరు చేయని శిక్షకు శిక్ష అనుభవిస్తే కనుక మీరు ఎవరో గొప్పగా ఉన్నట్టు, ప్రభువుతో కలిసి నడిచినట్టు. మన లైఫ్లో ఇలాంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. నువ్వు చెప్పబాకు, లేదంటే నీకున్న క్వాలిఫికేషన్ ఏంటో నాకు బాగా తెలుసు. నిజమే, అది నిజమే. మన లైఫ్లో ఆయనతో మాట్లాడినట్టు మనతో మాట్లాడకూడదు, అదే సమయంలో మనతో మాట్లాడినట్టు ఆయన విషయంలో మనం త్వరపడకూడదు. నిజానికి అది మనం కంపేర్ కూడా చేసుకోకూడదు. కానీ వాస్తవానికి మనం సత్యం చెప్పేటప్పుడు ఆలస్యంగా తొందరగానే ఇవి మన దగ్గరికి వస్తాయి. వాస్తవానికి మీరు చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమైనప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఒక రోజు వచ్చింది, అదే నీకు తిరగబడి ఏమంటే తెలుసా? నిన్ను కొట్టింది ఎవరో నువ్వు చెప్పు అని అడుగుతారు. యాక్చువల్గా అతనిలో ఉన్న దైవత్వం పూర్తిగా అపహసించబడింది. ఇది నిజం. మన లైఫ్లో మనకు అర్థమైతే, మీరు గమనించండి, మానవుడు ఎంత చెడిపోయాడంటే తనకి ఇవ్వబడిన దేవుడి యొక్క నైతిక విలువలను కూడా పోగొట్టుకున్నాడు. అతను జంతువులాగా బిహేవ్ చేయడానికి ఈ లోకం పిలుస్తుంది. ఈ లోకం పిలుస్తుంది. నేను ఒకసారి పంజగుట్ట ఫ్లైఓవర్ మీద నడుచుకుంటే వెళ్ళేటప్పుడు బండి మీద పోతున్నప్పుడు అక్కడ రాస్తుంది పెద్ద కట్అవుట్ మీద, ఏం రాసిస్తా? ద వరల్డ్ ఈజ్ కాలింగ్ యూ, వేర్ ఆర్ యూ నౌ అని రాస్తుంది. అంటే లోకం నిన్ను పిలుస్తుంది, ఇప్పుడు ఎక్కడున్నావయ్యా రా కవ్వకుండా అని రాసింది. అక్కడ రాసింది. నేను బండి మీద వెళ్తున్నప్పుడు అది కనబడింది నాకు. యాక్చువల్లీ చాలా సంవత్సరాల క్రితం. ఎందుకంటే అక్కడ ఏదో పెద్ద మరి టౌన్షిప్ ఒకటి మొదలవుతుంది, ఎన్నో లగ్జరీస్ ఫ్లాట్స్ అట్లా ఉంటున్నాయి. సో అందుకని చెప్పి వాళ్ళు అక్కడ పిలిచారు, దాని క్యాప్షన్ పెట్టారు, ద వరల్డ్ ఈజ్ కాలింగ్ యూ, వేర్ ఆర్ యూ నౌ అని చెప్పి అక్కడ రాసేవారు. మీకు గమనించిన లోకం ఎప్పుడంటిది, అది ఎలాంటిది తెలిసే? మనకున్న సహజమైన నైతిక విలువను కూడా పోగొట్టి ఇష్టం వచ్చినట్టు, అంటే జస్ట్ లైక్ యానిమల్లా బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేసింది. నిజానికి వాటి నుంచి బయటకు రావాలంటే ఈ నైతిక విలువలు ఎవరి చేత అపహసించబడాలి తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నైతిక విలువలు పోగొట్టుకోవాలి. అప్పుడు మనకేమవుతుంది తెలుసా? మన మానవత్వం మనకు తిరిగి వచ్చింది. పోగొట్టుబడిన మన మానవత్వం తిరిగి రావాలంటే ఏ తప్పు చేయని ఆయన మానవత్వం ఏం చేయబడాలంటే అపహసించబడాలి. మనకు అది అర్థమైతే ఈరోజు సామాన్యంగా మనం మంచిగా ఆలోచిస్తాం, కనీసం ఈ మంచి కూడా లేదండి వాళ్ళకి అని మనం చెప్తున్నామంటే నీకు మాత్రం ఈ మంచితనం ఎక్కడదే వచ్చిద్దా? నువ్వు మాత్రం సపరేట్ వాళ్ళలో కాదు. నీకు మంచితనం రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ముఖం మీద ఏం చేశారు తెలుసా? ఊసారు. ఇది మనకు అర్థం అవ్వాలి. నిజమైన పాపం, నిజమైన శిక్ష అనుభవించకపోతే నిజమైన విడుదల కలగదు. మనం చేసిన నిజమైన పాపానికి నిజమైన శిక్ష ఆయన అనుభవించకపోతే నిజమైన విమోచన మనకి ఎట్టొచ్చింది? వాస్తవానికి ఒక సగటు మనుషులుగా కూడా మనం లేవు. వాస్తవానికి చెప్పాలంటే మనం ఎవరంటే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులం, దేవుడి దృష్టికి ఎనిమీస్, శత్రువులం. మనం ఏదైతే ఈ లోకమో దాన్ని అనుసరించి నడవడానికి పరిగెత్తే వాళ్ళం, మన లోపల దాన్ని ఆశించే వాళ్ళం, కోరుకునేవాళ్ళం. కానీ ఈరోజు మనకి అలా ఉండకూడదు. మనం మనుషులు, మన సంగతి మనకు అర్థమవుతుంది. దాని అర్థం ఏంటి తెలిసే? మన పక్షంగా ఆయన తన ముఖం మీద ఉమ్మూపించుకోవడమే దానికి కారణం. మనకు అది అర్థం అవ్వాలి. ప్రభువా నీకు థ్యాంక్ యూ, ఎందుకంటే నీకున్న నైతిక విలువలు పోగొట్టుకొని నాకున్న సహజ స్వభావం నాకు ఇచ్చావు. అంతేకాదు, మనం ఆయన మీద విశ్వాసం ఉంచాలంటే ఆయన ఏం చేయాలి తెలిసే? ఆయన చేసి ముగించిన ఆయన విశ్వాసం యొక్క దైవత్వానికి సంబంధించిన విషయాలన్నీ కూడా అవమానించబడాలా. ఆయన వెనకాల కొట్టి ఏమని పిలిచారు? నిన్ను కొట్టింది ఎవరో చెప్పు అన్నారు. ఆయన చెప్పలేడా? దెయ్యాలను ఎల్లగొట్టినోడు, ప్రతిదీ చేయగలిగినోడు, ఈ వెనకాల ఉన్న మరి సైనికుల్ని ఊరకనే తప్పించుకొని బయటకు వెళ్ళలేడా? అది చాలా ఈజీ. చెప్పలేదా పేతురు నేను ప్రార్థన చేస్తే దేవుడు దేవదూతలను పంపడా, నేను ఈ రాజ్యానికి గెలవడం పెద్ద కష్టమా? అట్ట కాదు, లేఖనానుసారం జరగాల్సిందే. దాని అర్థం ఏంటో తెలిసే? నిజమైన లేఖనం మిమ్మల్ని పాపులను తీర్చింది కదా, అదే లేఖనం ఆ పాపానికి శిక్ష నేను భరించాలని రాయబడింది. ఆ శిక్ష నేను భరించినప్పుడు అదే లేఖనం మళ్ళీ మిమ్మల్ని ఏం చేసిద్ది? విమోచించుద్ది. మీరు గమనించారా?
ఒకే లేఖనం మనం పాపులను తీర్పు తీర్చింది. అదే లేఖనం మీ పాపాలన్నీ ఎవరి మీద మోపబడినాయి? ఆయన మీద మోపబడి. అదే లేఖనం మళ్ళీ తిరిగి మీరు విమోచించబడ్డారని మనతో చెప్తుంది. ఎందుకని? నిజమైన ఆయన ఆ శిక్ష అనుభవించడం ద్వారా మనకి ఇది అర్థం అవ్వాలి. మన లైఫ్లో వన్స్ ఆయన ఊపించుకున్నాడంటే వెంటనే మన మానవత్వం ఏమైంది? తిరిగి వచ్చేసింది. వన్స్ ఆయన అపహసించబడ్డాడంటే తిరిగి దేవుడి మీద విశ్వాసం కలిగేలా మనకేమవుతుందంటే విశ్వాసం పుడుతుంది. ఇది మనకు అర్థం అవ్వాలి. రైట్? సరే, వాస్తవానికి ఇది అయిపోయింది. ఈ చిన్న వచనాన్ని మనం కంప్లీట్ చేసి త్వరగానే 69వ వచనం నుంచి చదువుతాం. రైట్. ఇక్కడ పేతురు యొక్క డిజాస్టర్, ఒక మాటలో పేతురు యొక్క పూర్తి బలహీనత, పూర్తి మరి ఫెయిల్యూర్ కనబడుతుంది. నిజానికి ఇది ఎక్కడ మొదలైందంటే పైన వచ్చిన చూద్దాం, చూడండి ఒకసారి. 58వ వచనం. పేతురు ప్రధాన రైట్, ఇక్కడ మొదలైంది. వాస్తవానికి మీరు గమనించండి, క్రైస్తవ జీవితంలో ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో మీరు ఏం చేసినా ఏమవుతుందో తెలిసే తప్పు అవుతుంది. ఏం చేసినా తప్పు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బండి తీశారనుకోండి, బండి కింద పడిపోతుంది. కొన్నిసార్లు బండి డ్రైవ్ చేయగానే వెంటనే ఎవరో ఒకరు అడ్డుపడతారు. లేదంటే మీరు ఒక మాట మాట్లాడగానే అందరి తప్పుగా అర్థం చేసుకోబడింది. అంతెందుకు, మీరు ఒక పని మొదలు పెట్టగానే అది పూర్తిగా ఎదురు తిరిగి మనల్ని పాడు చేయడం మొదలుపెట్టింది. ఇట్లాంటివి మన జీవితంలో అక్కడక్కడ చూసే ఉంటారు. వాస్తవానికి ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో. ఎందుకో తెలుసా ఈ సంగతి అంతా? ఒకటే, క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే తన స్వభావం నుంచి ఏది అతను మొదలు పెట్టకూడదని దాని అర్థం. క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే తన జీవితంలో ఏదైనా తన సొంతానికి మొదలు పెట్టకూడదు. ఈ విషయం అది అర్థం అవ్వాలి. నేను అనుకుంటా చాలా మంది శిష్యులు ఉన్నారు కదా, కానీ ఎవరి గురించి రాశారు? ఇది పేతురు గురించే రాశారు. నిజం చెప్పాలంటే వేరే వేరే విషయాల్లో జాన్ కూడా ఉంటారు అక్కడ, యాక్చువల్గా యోహాన్ కూడా ఉంటాడు, లేదంటే కొంతమంది కూడా ఉంటారు. మేరీ కూడా ఆయన వెంబడిస్తూనే ఉంటుంది వాస్తవానికి. గమనించండి, కానీ ఎవరి గురించి రాశారంటే పేతురు గురించి మాత్రమే రాశారు. ఎందుకో తెలుసా? ఇతను మాత్రమే తన సొంత స్వభావంలో దూకుడు. ఎంతసేపు అతను ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాడు. గెత్సేమనే తోటలో కత్తి తీసి చెవి నరికింది ఎవరో? ఈయనే, ఒక మాటలో చెప్పాలంటే. సో తన దూకుడులో తను చేసినటువంటి ఆ విషయం తనకి రీజనబుల్గానే ఉంటుంది, కానీ గ్రాడ్యువల్గా అది ఎక్కడికి నడిపించింది తెలుసా? పూర్తి ఫెయిల్యూర్కి నడిపించింది. అతను వెళ్ళి వాళ్ళతో కూర్చున్నారు, ఎవరేమో అనలా. వెంటనే నిజానికి ఆ వచ్చిన తర్వాత జరిగింది ఇదే. వాస్తవానికి పైన వచ్చిన తర్వాత జరిగింది ఇదే. వెంటనే ఏమని తెలుసా? వెంటనే ఒక ఆమె వచ్చింది, నువ్వు కూడా ఆయనతో కూడా ఉన్నావు కదా అంటే వెంటనే ఏమని అడుగుతున్నావు? అతను ఎవరో నాకు తెలియదు, నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు. ఇంకోసారి మాట్లాడితే తను ప్రూవ్ చేసుకోవడానికి విషయాన్ని ఏం చేసేది తెలుసా? పెద్దది చేసి మాట్లాడాడు. ఇంకొకసారి మాట్లాడు, కానీ తను ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా పెద్దది చేసి మాట్లాడాడు. ఇతను తెలియదు ఇదంతా అబద్ధం అని. చాలాసార్లు మనం చేసే చిన్న చిన్న పనులు ఎక్కడికి తీసుకెళ్తాయి తెలిసే? మనకున్న పెద్ద ఫెయిల్యూర్ దగ్గర తీసుకెళ్తాయి. ఈ ఫెయిల్యూర్స్ అన్నింటిలో చిట్ట చివరికి మనకి ఏం మిగులుతుందో తెలుసా? కన్నీళ్ళు మిగులుతాయి. ఇది నిజం వాస్తవానికి. ఎందుకో తెలిసే? మనకు అర్థం అవ్వాల్సింది ఇక్కడ, నేనేం చేశాను? మంచిగా చేశాను. నేనేం చేశాను? పెద్ద తప్పేం చేయలేదు కదా. నేనేం చేశాను? వాస్తవానికి మీకు మంచి కోసమే ఇవన్నీ ఉంటాయి, కానీ నిజానికి అసలు విషయం ఏంటి తెలుసా? నువ్వు ఎవరి ద్వారా చేసావు? నీలోంచి నువ్వు మొదలు పెట్టావా? అట్టయితే దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నీకే వస్తాయి. వాస్తవానికి నువ్వు తెలుసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లే వస్తాయి. ప్రభు చెప్పాడు, ప్రాఫెసీ నిజమే కదన్నా. ప్రభు చెప్పాడు కదా, కొడుకు ఇక ముందు నువ్వు 3 సార్లు బొంగుతావని ప్రభు చెప్పాడు కదా. దీన్ని ఎలా ఎందుకు ఇంటర్ప్రెట్ చేస్తారన్నా? విషయమంతా ఒకటే, ప్రభు చెప్పాడు కాబట్టి అది నీ జీవితంలో జరగడానికి వీలుగా ఈ ఏర్పాట్లన్నీ జరిగితే అప్పుడు పేతురు తప్పు చేసినట్టే ఉంది. ఇంకా ఆయన చెప్పాడు కాబట్టి ఇది జరిగింది, ఇంకా తప్పే ఉంది అందులో? మీరు గమనించండి, ఈ వాదన పౌలు చేశాడు రోమపత్రికలో. ఏం చెప్పాడంటే వాస్తవానికి ఎవరైనా దేవుడి మాట వినకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరి కింద ఉన్నారంటే దేవుడి కింద ఉన్నారని చెప్పాడు. దేవుడి మాట వినకపోయినా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? దేవుడి కింద ఉన్నారు. అటు దేవుడి కింద ఉంటే మరి దేవుడి మాట వినకపోవడం పెద్ద తప్పే ఉంది అని మళ్ళీ అడుగుతారు. ఆయన అడుక్కున్నాడు,
ఏమనంటే అట్లయితే మరి దేవుడు మాట వెనకపోవడం పెద్ద తప్పని ఎట్లా చెప్తున్నాడు? నో. దేవుడు తన క్రియలు, తన పద్ధతులు, తన వివరాలన్నీ మీకు చెప్తాడు. కానీ దాన్ని ఎంచుకునేది ఎవరో? మీరే. వాస్తవానికి దాన్ని ఎంచుకునేది మీరే. ఆయన చెప్తాడు యాక్చువల్గా, దాన్ని ఎంచుకునేది ఎవరో తెలుసా? మీరే. మీరు ఎంచుకుంటారు. ఎంత క్లీన్గా ఉంటుందంటే విశ్వాస సంబంధమైన జీవితం. మనం ఇన్ని సంవత్సరాలు ఇట్లా ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇలా ఉంటుందని దేవుడు చాలా క్లీన్గా చెప్తాడు. ఎందుకో తెలుసా? మనం ఎట్లా ఉంటే నెక్స్ట్ ఇయర్లో ఎట్లా ఉండకుండా ఉండలేము. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన లైఫ్లో పేతురులాగా ఉంటే కనుక ఖచ్చితంగా మనకు కూడా ఏమొచ్చింది తెలుసా? చాలాసార్లు బలహీనత, లేదంటే అవమానం, లేదంటే కొన్నిసార్లు కన్నీళ్ళు ఉంటాయి. నేను ఈ మధ్య చాలా విషయాలు చూస్తూ ఉంటాను. అదేంటి తెలుసా? మనుషులు సారీ చెప్పరు. ఒప్పుకున్నాగా సరే వెళ్ళు అంటారు. యాక్చువల్గా మనుషులు సారీ చెప్పరు. వాళ్ళు చేసిన తప్పు ఏంటి అనేది గ్రాడ్యువల్గా వాళ్ళకి తెలీదు. వాళ్ళు తెలియకుండా సారీ అని చెప్పి హృదయపూర్వకంగా రారు. ఏం చెప్తారు తెలిసే? నేను చేశాను, సరే అయితే అయిపోయింది కదా, ఇంకా ఓకే కదా, ఇంక వెళ్ళిపో. అంతేగాని వాళ్ళు చేసిన తప్పని సంగతి వాళ్ళకి తెలియదు. పేతురులాగా బయటకు వచ్చి సంతాపపడి ఏడవడం అనేది జరగదు. వాళ్ళు కోపంతో ఏడుస్తారు. ఏంటో తెలుసా? నన్ను ఓడిచ్చారు వీళ్ళు అని చెప్పి ఏడుస్తారు. కానీ వాస్తవానికి నేను చేసిన తప్పు అనే సంగతి మాత్రం అర్థం కాదు. ఇది నిజంగా ఎంత గట్టి వ్యక్తిత్వాన్ని చూపించిందంటే, దేవుడు చాలా పెద్ద బరువైన సిలువ వేయాలి వాళ్ళ మీద, లేకపోతే కష్టం. క్రైస్తవ జీవితంలో ఉన్న సామాన్య విషయం ఏంటంటే, ఊరకని వెనక్కి తిరిగి వచ్చి సారీ బ్రదర్ నన్ను క్షమించండి అని చెప్పడం అలవాటు చేసుకోవాలా. మనకు జరిగిద్ది అది నిజమే. ఎందుకంటే మనం ఎవరిని అడుగుతాం? ప్రతిసారి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను క్షమించు అని మనం చెప్తాం. మన సహోదరుని క్షమించమని చెప్పడం కుదరదా? నేను అడుగుతాను, ఎన్నిసార్లు మీరు క్షమించమని సహోదరులు చెప్తున్నారని నేను అడిగాను అనుకోండి, ఎట్లుంటుంది వాస్తవానికి? ఎన్నిసార్లు మీరు మీ సహోదరులతో కానీ సహోదరులతో సారీ నన్ను క్షమించాలని అడుగుతారా? అడగరు. దానికి భిన్నంగా వేరే లాంగ్వేజ్ కనిపెడతారు. ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మనం చేసేసాం కాబట్టి మనకు కావాల్సిన వాళ్ళు చేసేస్తారు, అయిపోయిందంటే. దాని గురించిన ఎటువంటి అంటే లోతైన గ్రహింపుతో కూడినటువంటి విషయం జరగకపోవడానికి కారణం అదే. మనం అర్థం చేసుకోవాలా. సామాన్యంగా మొదలుపెట్టే మన సొంత విషయాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి తెలుసా? పూర్తిగా మనం ఎంతో బలహీనం అని చెప్పి ప్రూవ్ చేస్తాయి. మనకు అర్థం అవ్వాలా. నిజమే, పేతురు లాంటి లైఫ్ మన జీవితంలో ఇప్పటి వరకు రాకుండా ఏం లేదు. చాలాసార్లు వచ్చింది. ఊరికనే మొదలుపెట్టిన పని ఇంత పెద్ద తప్పు అయిందని నేను అనుకోలేదు వాస్తవానికి. కానీ నిజానికి అది ఎంత పెద్ద తప్పు అయిందో మనకు అర్థమైనప్పుడు నాకు తెలిసిన ఒకటి జరిగింది. ఏంటంటే, సేవకుడే ఆయన, అక్కడేదో పెద్ద జాతర జరుగుతుంది. ఈయనకి ఎందుకు ఏం చేయాలా? ఆ జాతర వైపు చూడకుండా అన్ని వెళ్ళిపోవాలి. ఈయన ఏం జాతర జరుగుతుందో లోపలికి వెళ్ళి ఇటు తొంగి చూసాడు. ఈ లోపల వాళ్ళు అటు ఇటు ఎగురుతున్నారు, ఈయన కూడా లోపల తిప్పేసి ఎగిరిచేసారు. నేను చూసాను, నా కళ్ళతో చూసాను యాక్చువల్గా. ఎందుకన్నా నువ్వు ఇట్లా ఎందుకు వద్దు, అదేం లేదు. ఆయన నాకంటే పెద్దోడు యాక్చువల్గా. అంటే లేదు అదేంటో మనం గెలవాలి దాన్ని అని చెప్పి లోపలికి వెళ్ళి తొంగి చూస్తే వాళ్ళు గిర్రం తిరుగుతున్నారు, ఈయన కూడా తిప్పేసారు కాసేపు. ఇది అసలు ఆయన చాలా బాధతో పాపం కింద పడిపోయి మరీ బయటకు వచ్చాడు. అందులోంచి బయటకు వస్తే ఎందుకన్నా శాంసంగ్ ఆయన పేరు, ఎందుకన్నా అంటే నేను తగ్గుతుంది అనుకుని తమ్ముడు అంటే, నువ్వు దేన్ని మొదలు పెట్టావు తెలుసా? నువ్వు దేన్ని మొదలు పెట్టావు అంటే చాలా సింపుల్గా నీ సొంతాన్ని మొదలు పెట్టావు. నీ సొంతాన్ని మొదలు పెడితే ఏమవుతుందో తెలుసా? ఫెయిల్యూర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకో మన లైఫ్లో. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఎట్లాంటి మనకు చాలా తెలుసు వాస్తవానికి. ఏముంది దేవుడి శక్తితో దెయ్యం శక్తులు పారకూడదాం అన్నట్టు ఇట్లా చూశారు. ఇటు చూస్తే వాళ్ళు ఏం చేశారు? దాన్ని తిప్పేశారు. చాలా కష్టం. మీరు గమనించండి, మన లైఫ్లో కూడా అంతే. ఈజీగా దేన్ని చేయడానికి మొదలు పెట్టవద్దు, లేకపోతే అది మన ఫెయిల్యూర్ని చూపించింది. పేతురు మనం చెప్పేది అది. పై పోర్షన్లో మనం ఏం తెలుసుకున్నామంటే, మన ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన తప్పుగా ధృవీకరించడానికి ఎన్నో విషయాలు చేశారు. ఈ విషయాలన్నింటిలో వాళ్ళకున్న ఇమ్మెచ్యూరిటీ కనపడింది. వాళ్ళకున్న వాళ్ళ అంటే పరిపక్వత లేని తమ ఆత్మ సంబంధ జీవితమే కనపడింది. నిజానికి అదంతా జరిగింది ఎందుకంటే, ఆత్మ సంబంధమైన లేఖనం నెరవేర్చబడడానికి, మనలాంటి వాళ్ళు విమోచనం పొందడానికి. కానీ అక్కడ టెక్నికల్గా లేదంటే అక్కడ జరిగిన విషయం అంతా మనం చూసినప్పుడు విశ్వాస సంబంధం కనిపెట్టేది ఏంటంటే, స్పిరిచువల్ లైఫ్లో మెచ్యూరిటీ లేకపోవడం. అది మనం గమనించామంటే మన లైఫ్లో కూడా సేమ్ సిచ్యువేషన్ జరుగుతాం, సర్వసాధారణం జరుగుతాయి మనలో కూడా అంతే. ఎప్పుడైతే మెచ్యూరిటీ లేదో మిగతాదంతా ఏమవుతుందో తెలుసా? తప్పుడు బోధకు తిరగబడింది. ఎందుకంటే అది సగం దూరం వెళ్ళి ఆగిపోద్ది. దానివల్ల విశ్వాసం పనిచేయదు. అప్పుడు ఏం జరిగిద్ది? అది ఎందుకు పనిచేయనందున అక్కడే నిలబడరు మనుషులు, వెనక్కి వెళ్తూ ఉంటారు. మీరు చూడండి, ఒక యవనస్తుడు ఉన్నాడు, చాలా వేగంగా దేవుడు నమ్ముకున్నాడు. ఎంత సంతోషంగా ఉన్నాడంటే 2-3 నెలల్లో చాలా సంతోషంగా ఉన్నాడు. ఒక 4-5 నెలల తర్వాత మళ్ళీ కనబడితే ఎట్టున్నాడో తెలిసి అంతే వెనక్కి తిరిగిపోయి ఉన్నాడు. ఎందుకు తమ్ముడు ఇట్లా ఉన్నామంటే, అంతకు మించి ఆయనకి వాటర్ దొరకట్లా.
దేవుని నమ్ముకోమని చెప్పినోడు దేవుని జీవించబెట్టాలని చెప్పట్లా. ఎంత దారుణం అది కదా. దేవుని నమ్ముకోమని చెప్పిన తర్వాత దేవుని జీవించడం అని చెప్పడం చేత కాకపోతే ఎంత దారుణం. ఇది తప్పుడు జరిగింది. అట్లాంటి విధానాలే ఇక్కడ ప్రధాన యాజకుడి జీవితంలో కూడా జరిగాయి. యాక్చువల్గా మన లైఫ్లో కూడా స్పిరిచువల్ సత్యాన్ని పూర్తిగా ఎరగడానికి మనం ఎప్పుడు కూడా మనం అప్పచెప్పుకోగలగాలి. యాకోబు చెప్పినట్టు పరసంబంధమైన తండ్రి దగ్గర నుంచి వచ్చే ప్రతి దర్శనం ఎట్లా ఉంటుంది, జ్యోతిర్మయ దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి వచ్చే ప్రతి దర్శనం ఎట్లా ఉంటుంది అంటే పరిపూర్ణంగా ఉంటుంది. యాక్చువల్గా అది సగం సగం ఉండదు. ఆయన ఎందు ఏ చంచలం కానీ గమనం వల్ల కలుగు ఛాయ అయినా కానీ ఉండదు. దేవుడు పరిపూర్ణమైన విషయాన్ని ఇస్తాడు. నీ లైఫ్లో ఉన్న ప్రతి డౌట్కి ఆన్సర్ ఆయన బైబిల్లో కరెక్ట్గా క్లియర్గా మెన్షన్ చేశాడు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన లైఫ్లో మనం సగంగా ఉండడానికి వీలుగా మనం ఒప్పుకోకూడదు. మనకు తెలిసింది ఏదైనా సరే పరీక్షకు పెడదాం. అదేంటో అర్థం చేసుకునే వరకు మనం దాన్ని పరిస్థితి చేద్దాం, దాన్ని వెంట పడదాం. తద్వారా దేవుడు తప్పకుండా అదేంటో మనం తెలియజేస్తాడు. తద్వారా మనం ఎట్లా ఉంటాం తెలిసింది, ఆత్మ సంబంధ సత్యాన్ని త్వరగా నిర్ధారించకుండా అదేంటో తెలుసుకోగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది, పొరపాటు అవుతుంది. ఈ రోజుకి బాధ ఏంటో తెలిసే, ఎంతోమంది క్రైస్తవులు దేవుని నమ్ముకున్నారు, బట్ స్టిల్ ఒక చోట ఆగిపోతున్నారు. ఎక్కడ తెలిసే, ఆత్మ అనే దగ్గర ఆగిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలిసే, ఒక పక్కకు తిరిగిపోతున్నారు. ఆత్మ ఎప్పుడు కూడా నీకు బదులు పనిచేయడు. ఆత్మ ఎప్పుడు కూడా నీకు బదులు పనిచేయడు. ఆయన నీ యొక్క ప్రమేయం తీసుకునే పని చేస్తాడు. ఆయన నువ్వు ఒప్పుకుంటే నీలోంచి బయటకు వస్తాడే కానీ నీకు బదులు నీ మీద పడి యాక్ట్ చేయడు. ఆయన చేస్తాడా? బైబిల్లో ఎన్నడూ లేదు అట్లా. చూపించే సత్యాలన్నీ కూడా లేఖనాలన్నీ పొరపాట్లు అవుతాయి. అక్కడ మీరు గమనించండి, పెంతెకోస్తు 2వ చాప్టర్లో, అదే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కూడా వాళ్ళ మీద పడింది అనే పదం, దానికి అర్థం ఏంటో తెలిసే, లోపల ఉన్నటువంటి బలమైన ఆత్మ బాడీ మీద కూడా వైబ్రేషన్ తీసుకొచ్చిందని దాని అర్థం. అంతమించి ఏం కాదు. గెత్సెమనే తోటలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో భారంతో ఆయన చెమట ఏమైంది, రక్తంలాగా మారింది. అంటే దాని అర్థం ఏంటి, లోపల ఉన్న భారం బయటకు వచ్చింది. అంతేగాని బాడీ మీద పడిందని కాదు దాని అర్థం. మనకు అర్థం అవ్వాలి ఈ సంగతి. దేవుడి ఆత్మ ఎప్పుడు కూడా మనకు బదులుగా పనిచేయడు. మనం ఒప్పుకుంటేనే మనలోంచి పనిచేస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని గౌరవిస్తాడు. ఈ సత్యం అర్థం కాక మీద పడాలని చెప్పి దేవుడి కోసం ఎదురు చూసి దేవుడికి బదులు వేరే దాన్ని పొందగలిగే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? కోపంగా ఉన్నారు. ఇదంతా తప్పుడు బోధ అని చెప్పడం తప్ప వేరే దారి లేదు. ఎందుకంటే అది తిరిగి జన్మించిన వరకు బాగానే ఉన్నాయి. యేసుక్రీస్తు పాపల కోసం చనిపోయాడు, అది నిజమే. ఆయన నమ్ముకుంటే మన పాపాలు పోతాయి, అది కూడా నిజమే. కానీ పరిశుద్ధాత్మ నీ మీద పడిద్దా, పడదు. ఎంత పెద్ద తప్పు. సో మన లైఫ్లో స్పిరిచువల్ విషయంలో ఆసక్తి ఉన్నప్పుడు ఆ సంగతులు మనం తెలుసుకోవడానికి మనం ప్రార్థన చేయాలా, దాన్ని వెతకాలా. తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు. లేకపోతే ఏమవుతుందంటే మనం జడ్జ్ చేస్తాం. ఈజీగా జడ్జ్ చేసామా, అది ఖచ్చితంగా పొరపాటు అవుతుంది. సో మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వాళ్ళ చేతులు అప్పగించబడినప్పుడు ఆయన ముఖం మీద ఉమ్ము పడింది, ఆయన వీపు మీద కొట్టుబడింది. ఎందుకంటే మనకున్న మానవత్వం తిరిగి రావడానికి, మనకున్నటువంటి ప్రభు మీద ఉన్నటువంటి దైవికమైన విశ్వాసం కలగడానికి. కాబట్టి ఆయన నిజమైన పాపులర్ మనకు విమోచన కలగాలంటే, నిజమైన తన నైతిక విలువలు త్యాగం చేయాలా, నిజమైన విశ్వాసం మనకు కలగాలంటే, నిజమైన తన దైవభక్తి ఏమవ్వాలా, మరి పణంగా పెట్టబడాలి, అవమానించబడాలి. మన ప్రభు దాన్ని చేశాడు. తప్పకుండా ఈరోజు మనం పొందాం. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పేతురు విషయం, మన ప్రభువైన యేసుక్రీస్తు విషయం, ఈ విషయాలు ఆలోచించి మనం ప్రార్థన చేద్దాం.